హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. స్టోరీలోకి వెళ్ళినట్లయితే ఇక ఈ రోజైతే ఆనంది తన అమ్మ నాన్నల కోరిక తీరాలని ఇక పూజారి దగ్గరికి వెళ్ళి ఇక తన వెనుకాల ఉన్న కష్టాలన్నీ తొలగిపోయాక ఆదిత్య గారితో సంతోషంగా ఇక జీవించాలి అని పూజారి గారికి ఒక సలహా తీసుకుంటుంది. ఆనంది అయితే ఇక పూజారి గారు ఇక ఆనందికి ఇచ్చిన సలహా మేరకు ఇక అలెక్య గతం గుర్తుకు ఉందని గతాన్ని గుర్తుకు తెచ్చుకుంది, కావాలని ఆనందిని బాధ పెడుతుంది, ఇక నన్ను సొంతం చేసుకోబోతుంది అని తెలుసుకున్న ఆదిత్య అదెలాగో తెలియాలంటే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇక ఆనంది అయితే తన అమ్మా నాన్నలు ఇక రాత్రి కలలో ఇక తను ప్రెగ్నెంట్ అని కల కంటారు కదా, అది గుర్తుకు తెచ్చుకొని చాలా బాధపడుతూ ఉంటుంది. అమ్మా నాయనలు నా వల్ల బాధపడుతున్నారు, నేను తనకి వాళ్ళకి ఈ సంతోషాన్ని ఇవ్వగలుగుతానా, ఇక నాకు మాత్రం ఆ సంతోషాన్ని ఇస్తానో ఇవ్వనో అని చాలా బాధగా ఉంది. కానీ అమ్మా నాయనలు మాత్రం ఇక అది గుర్తుకు చేసుకొని చాలా సంతోషపడుతున్నారు. నేనేం చేయాలి, తొందరగా అలాగే దివ్యకి గతాన్ని గుర్తుకు తెచ్చుకోవాలి, తనని తన వాళ్ళ కాడికి పంపించేయాలి. ఆ తర్వాత ఆదిత్య గారు నేను సంతోషంగా ఉండాలి, ఇక అమ్మ నాన్నల కోరిక తీరాలి. ఏం చేయాలో అర్థం కావడం లేదు, గతం ఎప్పుడు గుర్తుకు వస్తుందో దివ్యకి అని ఇక ఆనంది చాలా బాధపడుతూ రూమ్లో కూర్చొని ఇక చాలా ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే ఇక ఆనంది వెంటనే పూజారి తాతని కలుస్తా, పూజారి తాత ఏదైనా సలహా ఇస్తాడేమో అని ఇక ఆనంది అనుకొని వెంటనే ఆనంది అయితే గుడికి వస్తుంది. ఇక గుడిలో ఇక దేవుణ్ణి దర్శనం చేసుకొని ఆ తర్వాత పూజారి తాతగారు మీతో మాట్లాడాలి అని అంటూ ఉంటుంది. ఇక ఆనంది అయితే అప్పుడే ఏంటి కుట్టమ్మా అని పూజారి అంటూ ఉంటాడు. ఇక పూజారి తాత నాకు ఒక సలహా ఇవ్వండి, ఇక నేను ఆదిత్య గారు ఇంకా సంతోషంగా లేము అంటే మా మధ్యలో దివ్య అనే వ్యక్తి వచ్చారు కదా, దివ్య గతాన్ని మర్చిపోయింది, ఇక తన గతం గుర్తుకు వచ్చాక తన వాళ్ళ దగ్గరికి తనని పంపించేశాక మేము ఇక భార్యాభర్తలుగా ఉంటామని మేము మాట తీసుకున్నాము. కానీ ఇప్పుడు అమ్మా నాయనలేమో ఇక నేను తల్లి కాబోతున్నానని ఇక కలలు కంటూ ఉన్నారు. నేను నిజంగా తల్లిని అవుతానా కాదా, అసలు ఈ కష్టాలు ఎప్పుడు తొలగిపోతాయో అని ఇక సలహా కోసం వచ్చాను. ఇక పూజారి తాత మీరేదైనా ఇక పూజ ఉంటే చెయ్యండి అని ఇక ఆనంది పూజారి తాతని అంటూ ఉంటుంది. అప్పుడు పూజారి తాత అమ్మ కుట్టి, నేను చెప్పినట్లు చేస్తే ఇక తొందరగా నీ వెనకాలన్న కష్టాలన్నీ తొలగిపోయి ఇక నువ్వు చాలా సంతోషంగా నీ భర్తతో మీ అమ్మ నాన్నలు అనుకున్నట్లు నువ్వు తల్లి కూడా కాబోతావు అని ఇక పూజారి చెప్పగానే ఆనంది చాలా సంతోషపడుతుంది. ఏంటి పూజారి తాత, తొందరగా అదేంటో చెప్పండి పూజారి తాత, ఎంత కష్టమైనా నేను చేస్తాను అని ఇక ఆనంది పూజారి తాతతో అంటూ ఉంటుంది. అమ్మ కుట్టి, నేను చెప్పినట్లు ఇక నువ్వు ఈ విధంగా చేస్తే ఖచ్చితంగా నీ భర్తతో నువ్వు సంతోషంగా ఉంటావు, ఇక పనవరాలను మనవన్నో కూడా ఇస్తావు అని ఇక అంటూ ఉంటాడు పూజారి. ఒక్క నిమిషం ఇక్కడే ఉండమ్మా అని ఇక పూజారి తాత అయితే ఇక గుడిలోకి వెళ్ళి ఒక ఎల్లో కలర్ శారీ తీసుకువస్తాడు. అది చూసి ఆనంది ఇదేంటి పూజారి తాత ఏంటి చీర తీసుకువచ్చాడు, సలహా ఇవ్వమంటే అని ఇక ఆనంది కంగారుగా చూస్తూ ఉంటుంది. అప్పుడే పూజారి అయితే ఏంటి కుట్టమ్మ, ఎందుకు అలా చూస్తున్నావు, నువ్వు అడిగావు కదా నీ భర్తతో సంతోషంగా ఉండాలి, నీ వెనుకాల ఉన్న ఈ కష్టాలన్నీ తొలగిపోవాలని అడిగావు కదా, అందుకే ఇదే సలహా, ఇది శ్రేష్టమైన చీర, ఈ శారీ ఇక దేవుని దగ్గర ఎన్నో రోజులు మొక్కుబడితో ఉంటుంది కాబట్టి ఈ చీరని నువ్వు కట్టుకోవాలి, ఇది కట్టుకొని ఇక ఎవరికంట పడకుండా ఈ శారీని మొదటగా నువ్వు కట్టుకొని తులసి కోటకు పూజ చేయాలి. అలా అయితే తొందరగా నీ వెనకాల ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి ఇక భార్యాభర్తలుగా నువ్వు నీ భర్త సంతోషంగా ఉంటారు, ఇక నువ్వు తల్లివి కూడా మీ అమ్మా నాన్నలు అనుకున్నట్లు అవుతావు అని ఇక పూజారి చెప్పగానే ఆనంది చాలా సంతోషపడుతుంది. ఏంటి పూజారి తాత, మీరు చెప్పేది నిజమా అని అంటూ ఉంటుంది. అవును కుట్టమ్మ, నేను నీ
నీ కోసం ఆలోచిస్తున్నాను. నీ గురించి నాకు తెలుసు. అందుకనే నువ్వు ఎంత మంచిదానివో ఇక నలుగురు మేలు కోరుకునేదానివి. కాబట్టి నువ్వు నీ భర్త దూరంగా ఉండి ఇక గతాన్ని మర్చిపోయిన ఎవరు యాక్సిడెంట్ అయిన అమ్మాయిని కాపాడావు. ఇప్పుడు తను గతం గుర్తుకు వచ్చాకే మీ సంతోషాన్ని ఇక మీరు సంతోషంగా ఉంటారని అంటున్నావు. నువ్వు చాలా గొప్పదానివమ్మా అని పూజారి అయితే ఇక ఆనందితో అంటూ ఉంటాడు. ఇక నేను వెళ్ళొస్తాను పూజారి తాత అని ఇక ఆ శారీని తీసుకొని ఆనంది ఇంటికైతే వెళ్తుంది. ఇక ఆ శారీకి ముందే ఇక ఆ పూజారి తాతతో ఇద్దరు మాట్లాడుకోవడం, ఇక అలేఖ్య వాళ్ళని ఫాలో అవ్వుకుంటూ వెళ్తుంది కదా ఆనందిని. ఇక ఈ ఆనంది ఏం చేస్తుంది చూడాలి అని ఇక అనుకుంటుంది కదా అలేఖ్య. వెంటనే ఇక ఆ మాటలు విన్న అలేఖ్య, నేను ఆ చీర నిన్ను ఎలా కట్టుకొనిస్తాను ఆనంది, మీరిద్దరూ సంతోషంగా ఉండకూడదు, నేనే ఆదిత్యతో సంతోషంగా ఉండాలి. ఇక నేను ఏదైనా చేస్తాను, ఇక తనతో నా మెడలో తాళి కట్టించుకోబోతున్నాను అని ఇక అలేఖ్య చూస్తూ అనుకుంటూ ఉంటుంది. వెంటనే ఆనంది ఆ శారీని తీసుకొని ఇంటికి వెళ్ళగానే ఇక అలేఖ్య, నేను ఆ చీర కట్టుకోవాలి, మొదటగా పూజారి ఎవరు కట్టకూడదని, అది కట్టుకున్న వాళ్ళకే ఆ సంతోషం దక్కుతుందని చెప్పారు కదా, ఇక నేనే కట్టుకుంటా, ఆ ఆనందిని కట్టుకోకుండా చేస్తా అని ఇక అలేఖ్య తన మనసులో అనుకొని ఇక ఆనంది తన రూమ్లో ఈ శారీ తీసుకువెళ్ళి పెడుతుంది కదా. అది చూసిన అలేఖ్య వెంటనే ఈ చీర నేను కట్టుకుంటాను ఆనంది అని ఇక వెంటనే ఆనంది రూమ్లోకి వెళ్ళి ఆ చీర తీసుకొని తను కట్టుకుంటుంది. ఇక చాలా సంతోషపడుతుంది. తొందరగా ఆదిత్య కూడా నా సొంతమైపోతే బాగుండు అని ఇక అలేఖ్య అనుకుంటూ ఉంటుంది. అప్పుడే ఇక ఆదిత్య మాత్రం ఇక ఆనంది ఇక తన రూమ్లో ఉంటుంది కదా, ఇక ఆ రూమ్లోకి వెళ్ళి ఆ శారీ కట్టుకున్న ఇక వెనకాల నుంచి ఆనంది అనుకొని ఆనంది అని అంటూ ఉంటాడు ఆదిత్య అయితే. అప్పుడే ఇక అలేఖ్య తిరిగి చూడడంతో ఇక ఆదిత్య ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఏంటి ఆనంది ఆనంది అని గట్టిగా అరుస్తూ ఉంటాడు ఆదిత్య అయితే. అప్పుడే ఏంటి ఆదిత్య గారు అని ఆనంది హడావిడిగా వస్తుంది. ఇక ఆనంది ఆదిత్య తన రూమ్లో ఉన్న అలేఖ్యని ఇక ఆనంది తెచ్చుకున్న శారీని చూసి ఒక్కసారే షాక్ అయిపోతుంది. ఇక ఆనంది అయితే కళ్ళలో నీళ్లు తిరుగుతూ చాలా బాధపడుతూ ఉంటుంది. పూజారి తాత ఇచ్చాడు ఈ చీర, ఇది మొదటగా నన్నే కట్టుకోమన్నారు, కానీ అలేఖ్య దివ్య కట్టుకుంది అని ఇక చాలా బాధపడుతూ ఉంటుంది ఆనంది అయితే. అప్పుడే ఏంటి ఆనంది, ఎందుకు ఆ చీర ఎవరిది, అతను ఎందుకు నీలాగా ఇక ఆ శారీలు కట్టుకోవడం ఏంటి, మన రూమ్లో ఉండడం ఏంటి అని చాలా గట్టిగా అరుస్తూ ఉంటాడు ఆదిత్య అయితే. అప్పుడే ఇక ఆనంది అయితే, ఏమో ఆదిత్య గారు, ఇక దివ్య ఇలా ప్రవర్తించడం నాకేమీ అర్థం కావడం లేదు ఇక అని అనుకుంటూ చాలా కుమిలిపోతూ ఉంటుంది ఆనంది అయితే. ఈసారి పూజారి తాత అని ఏదో మాట్లాడింది, కానీ నిజం మొత్తం చెప్పడం లేదు. వెంటనే ఇక పూజారి గారిని అడగాలి, ఈ చీర మొదటగా తనెందుకు కట్టుకోవాలి, అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలి, ఎందుకు ఈ అలేఖ్య ఎందుకు కట్టుకుందో అసలు ఏం అర్థం కావడం లేదు, అలేఖ్య గతాన్ని మర్చిపోయిందా లేక నటిస్తుందా అర్థం కావడం లేదు అని వెంటనే పూజారి గారిని కలవాలి అని ఇక ఆదిత్య అయితే పూజారి గారికైతే వస్తాడు. అప్పుడే ఇక ఏంటి ఆదిత్య గారు అని అంటూ ఉంటాడు పూజారి అయితే. పూజారి గారు, మిమ్మల్ని ఒక విషయం అడగాలి, ఇంతకుముందు మీ దగ్గరికి ఆనంది వచ్చింది కదా అని ఇక ఆదిత్య అంటూ ఉంటాడు. అప్పుడు ఇక పూజారి అయితే, అవును బాబు, ఆనంది కుట్టి ఇక్కడికి వచ్చింది అని అనగానే, ఎందుకు అసలు ఏం జరిగింది అని ఇక ఆదిత్య అంటూ ఉంటాడు. గుడికి వచ్చింది, ఆ తర్వాత తన కష్టాలు చెప్పుకుంది, ఇక నేను తనకి ఒక చీరను కూడా ఇచ్చాను, అది కట్టుకోమని కూడా చెప్పాను, ఇక అది కట్టుకుంటే తను అనుకున్న కోరికలన్నీ నెరవేరుతాయని చెప్పాను అని ఇక అంటూ ఉంటుంది ఇక పూజారి అయితే. అప్పుడే ఆదిత్య ఇక ఒక్కసారే షాక్ అయిపోతాడు. అంటే ఇదంతా కావాలనే అలేఖ్య చేస్తుందా, అలేఖ్య ఇక పూజారి గారు అటు ఆనంది మాట్లాడుకోవడం విన్నది కాబట్టి ఆ శారీ ఆనందిని కట్టుకోమని ఇచ్చాడంట పూజారి గారు, కాబట్టి ఆనంది కట్టుకోక ముందుకే తను కట్టుకుంది అంటే ఈ అలేఖ్యకి గతం గుర్తుకు ఉంది, కావాలనే ఆనందిని బాధ పెడుతుంది, ఇక ఈ అలేఖ్యని ఊరికే వదిలిపెట్టి
పెట్టకూడదు. ఆనంది నాకు ఎన్నో చేసింది. ఈరోజు నేను నడుస్తున్నానంటే కారణం ఆనంది. నేను బ్రతుకున్నానంటే కారణం ఆనంది. అలాంటి ఆనందికి నేను ఎప్పటికీ ద్రోహం చేయను. ఆనంది విషయంలో నేను తప్పు చేయదలుచుకోలేదు. ఇక అలేఖ్యని మర్చిపోయాను. కానీ అలేఖ్య మాత్రం ఈ ఇంట్లో ఉంటూ మా గుండెల్లో గుచ్చుతుంది. ఇప్పుడు ఆనంది విషయంలో కూడా బాధ పెట్టింది అని వెంటనే ఇక ఆదిత్య అయితే అలేఖ్య దగ్గరికి వెళ్తాడు. అప్పుడే ఇక అలేఖ్య చెంప పలగొట్టి ఇక ఏంటి ఏం చేస్తున్నావు అర్థమవుతుందా అని గట్టిగా అరుస్తూ ఉంటాడు. అప్పుడే ఏంటి బావగారు నేనేం చేశాను అని అంటూ ఉంటుంది దివ్య ఏమీ తెలియనట్లు. ఇక నువ్వు ఏమీ తెలియనట్లు మాట్లాడకు. పూజారి గారు ఇక ఆనందికి ఈ చీర కట్టుకోవాలి, మొదటగా ఎవరు కట్టక ముందుకే ఈ చీర కట్టుకోమని చెప్పాడు. ఇక తను కోరుకున్న కోరిక నెరవేరుతుందని చెప్పాడు. నువ్వు కావాలనే ఈ చీర గురించి తెలుసుకునే నువ్వు ఈ చీర కట్టావని నాకు అర్థమైంది. నీకు గతం గుర్తుకు వచ్చిందని అర్థమైంది అని ఇక గట్టిగా అరుస్తూ ఉంటాడు ఆదిత్య అయితే అలేఖ్యపై. అప్పుడే ఇక అలేఖ్య అయితే ఏంటి ఆదిత్య నన్ను మర్చిపోయావా? మరే నేను ఆనందిని బాధ పెట్టాలని కాదు, ఆనందిని నీ నుంచి దూరం చేయాలని చూస్తున్నాను. నువ్వు నాకు దగ్గర అవ్వాలి. నేను నిన్ను ప్రేమించాను, నువ్వు కూడా నన్ను ప్రేమించావు. అలాంటిది నేను నిన్ను ఎలా దూరం చేసుకుంటాననుకుంటున్నావు? నేను పెళ్లి విషయంలో మా అమ్మ నాన్నలను చూసిన సంబంధం కాదని నీ కోసం వచ్చాను. తీరా నిన్ను చూస్తే నువ్వు పెళ్లి చేసుకున్నావు, కానీ నన్ను మర్చిపోయావు అని ఇక అందుకనే నువ్వు నా మెడలో తాళి కట్టాలని ఇక ఆనందిని బాధ పెడుతున్నాను. ఆనందిని నీ నుంచి విడదీసి తొందరగా నువ్వు నా మెడలో తాళి కట్టేలా చేశాను అని ఇక అలేఖ్య అంటూ ఉంటుంది. లేదు అలేఖ్య నువ్వు ఏమీ మాట్లాడకూడదు. ఇక నా జీవితంలో అడుగు పెట్టింది ఆనంది మాత్రమే. ఎప్పటికీ ఆనందియే నా జీవితంలో ఉంటుంది. ఇక నువ్వు ఏమీ మాట్లాడవద్దు. ఇక ఆనంది నేను సంతోషంగా ఉండాలి అంటే నువ్వు ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలి. ఇప్పుడు నువ్వు నా మనసులో లేవు ఇక అని గట్టిగా అరుస్తూ నువ్వు ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపో. నువ్వు ఇంట్లో ఉంటే నేను తట్టుకోలేకపోతున్నాను. ఆనంది విషయంలో నేను తప్పు చేశాను నిజం చెప్పకుండా అని ప్రతిసారి అనుకుంటున్నాను. కాబట్టి ఇప్పుడు నా మనసులో నీకు చోటు లేదు. ఇక అవసరం లేదు. నువ్వు నీ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపో. నన్ను ఇంకా బాధ పెట్టకు అని ఇక ఆదిత్య అయితే గట్టిగా అలేఖ్యని అరుస్తూ ఉంటాడు. అప్పుడు అలేఖ్య ఆదిత్య మనసులో తనకి చోటు లేదని నిజం తెలుసుకొని ఇక ఆనంది అంటే ప్రాణం అని తెలుసుకొని ఇక ఆనందిని ఇక తనని భార్యగా స్వీకరిస్తున్నాడన్న నిజం తెలుసుకొని ఇక అలేఖ్య అయితే నేనెందుకు ఆనంది అక్క విషయంలో తప్పెందుకు చేయాలి? ఇక ఆనంది అక్కని బాధ పెట్టలేను. ఎందుకంటే ఆదిత్య మనసులో కూడా ఆనందియే ఉంది. కాబట్టి నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోవడమే మంచిది అని ఇక అలేఖ్య అయితే ఇంట్లో నుంచి అయితే ఇక వెళ్ళిపోతుంది ఎవరికీ తెలియకుండా. ఈ విధంగానైతే అలేఖ్యకి ఇక ఆనంది మీద ఉన్న ప్రేమ మొత్తం చెప్పడంతో ఆనంది ఇక అలేఖ్య ఇంట్లో నుంచి అయితే వెళ్ళిపోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.